డెట్రాయిట్ తెలుగు అసోసియేషన్ సభ్యులందరికీ నమస్కారం. అక్టోబర్ 24న మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి వేడుకలను ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్న శుభ సందర్భంగా అందరికీ నా శుభాకాంక్షలు. భారతీయులు ప్రపంచంలో ఎక్కడున్నా తమ సంస్కృతి సంప్రదాయాలను కొనసాగిస్తూ భారతీయ విశిష్టతను చాటుతున్నారు. ముఖ్యంగా తెలుగువారు తమ వంతు ప్రయత్నం చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మన సంప్రదాయాలకు ఒక వారధిగా ఉన్న సినిమా పరిశ్రమను మీరు ఆలంబనగా చేసుకుని ఆదరిస్తున్న మీ కళాభిమానానికి సినీ పరిశ్రమలోని ఒక వ్యక్తిగా నాకు మరీ ఆనందంగా ఉంది. అలాగే ఈనాడు ప్రజాసేవలో పాలు పంచుకుంటున్న నాకు మీరు అందిస్తున్న ప్రోత్సాహానికి కృతజ్ఞతలు. భవిష్యత్తులో మీరు చేసే ఏ కార్యక్రమానికైనా నా వంతు సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయి. అలాగే ఈ మధ్య అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా వైట్ హౌస్లో దీపావళి వేడుకల్ని స్వయంగా నిర్వహించడం అభినందనీయం. భారతీయుల మనోభావాలను గౌరవించిన బారక్ ఒబామాకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సో వన్స్ అగైన్ హ్యాపీ దీవాళీ. గాడ్ బ్లెస్ యూ ఆల్. డెట్రాయిట్ తెలుగు అసోసియేషన్ వారి సభ్యులకి, వారి కుటుంబ సభ్యులకి, అక్కడ ఉన్నటువంటి తెలుగు వారందరికీ, సోదర సోదరీమణులందరికీ కూడా నా మనపూర్వక దీపావళి శుభాకాంక్షలు. మీ కోట శ్రీనివాసరావు. డెట్రాయిట్ తెలుగు సంఘం సభ్యులకు, అతిథులకు నా దీపావళి శుభాకాంక్షలు. దీపావళి అంటే చీకటి వెలుగుల రంగేళ్ళు, చీకటిని పారదోలేటువంటిది. మన మనసుల్లో చీకటి, మన జీవితాల్లో చీకటి, మన బుర్రల్లో చీకటి ఏది ఉన్నా సరే ఈ దీపావళిని ఒక అద్భుతమైన అవకాశంగా తీసుకుని దాన్ని పారదోలుకుని మన జీవితాల్లో వెలుగు నింపుకోవాలి. డెట్రాయిట్కి నాకు అపూర్వమైన అనుబంధం ఉంది. పరచూరి ఆంజనేయులు గారు అసలు మేము మొట్టమొదటి 1995లో అమెరికా రావడానికి కారకులు వారు మా సోదరులు. మరి డెట్రాయిట్ తెలుగు సంఘానికి నేను చెప్పడం కూడా అది భావస్థిరాణి జననాంతర సహృదాణి అంటాడు కాళిదాస్ గారు. అంటే ఎక్కడో భావాలు అక్కడ ఉంటాయి. మరి డెట్రాయిట్ తెలుగు వారిని నేను చూసినప్పుడు డెట్రాయిట్లో 3 పర్యాయాలు ఉండటం జరిగింది. ఎంతో మన సంస్కృతికి ఎంతో విలువిస్తారు, మన నాగరికతకి ఎంతో విలువిస్తారు. మీ అందరి జీవితాల్లో ఈ దీపావళి వెలుగు నింపాలని, మీ అందరూ పిల్లా పాపలతో క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను. మీ పరచూరి గోపాలకృష్ణ. నమస్తే. నమస్తే, నా పేరు ఉత్తేష్. డెట్రాయిట్ తెలుగు అసోసియేషన్ వాళ్ళందరికీ దీపావళి శుభాకాంక్షలు. పండగ బాగా జరుపుకోండి, ఆనందంగా ఉండండి. బట్ ఈసారి ఇండియాలో మాత్రం ఈ వరద బీభత్సల వల్ల మన కర్నూలు, మహబూబ్ నగర్ ఆ ఏరియాలో, విజయవాడ ఏరియాలో అందరూ వరద బీభత్సలకి అందరూ సర్వం కోల్పోయారు, ప్రాబ్లమ్స్లో ఉన్నారు. మనుషులు పోగొట్టుకున్నారు, డబ్బులు పోగొట్టుకున్నారు, ఆస్తుల్ని పోగొట్టుకున్నారు, పంటల్ని పోగొట్టుకున్నారు. ఈసారి కొంచెం మన దగ్గర డల్గానే జరిగింది. కొంత వాళ్ళకి హెల్ప్ చేయండి వీలైతే. బట్ ఎనీవే, మీ జీవితాల్లో మీరందరూ హ్యాపీగా ఉండాలని, మీరు అనుకున్న సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. వన్స్ అగైన్ దీపావళి శుభాకాంక్షలు. డెట్రాయిట్ తెలుగు అసోసియేషన్ సభ్యులకు, అతిథులకు దీపావళి శుభాకాంక్షలు. మీ శివాజీరాజు. నిజం మాట్లాడుకోవాలంటే హైదరాబాద్లో సిటీలో ఉన్న వాళ్ళకే ఎప్పుడే పండుగ వస్తుందో కొన్ని పండుగలు వెళ్ళిపోతున్నాయి తెలియకుండానే. అలాంటిది అమెరికాలో ఉన్న మీరు, మా తెలుగు వాళ్ళు ఏ పండుగని మర్చిపోకుండా ఇక్కడికన్నా బాగా అక్కడ జరుపుకోవడం చాలా సంతోషకరం. వన్స్ అగైన్ హ్యాపీ దివాళీ. థ్యాంక్ యూ. డెట్రాయిట్లో ఉన్న తెలుగు సోదర సోదరీమణులందరికీ మీ రాళ్లపల్లి నమస్కారం. తెలుగు వాళ్ళందరూ కలిసి డెట్రాయిట్ తెలుగు అసోసియేషన్
దీపావళి కార్యక్రమాన్ని జరుపుకుంటున్నందుకు నా ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాను. మనం ఏ దేశంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా తెలుగు వాళ్ళం అందరం కూడా అన్నదమ్ములు, అక్కా చెల్లెలు. మన అందరిది ఒక సమిష్టి కుటుంబం, ఒక సమైక్య కుటుంబం. ఈ అభిమానాలు, ఈ ప్రేమాభిమానాలు డెట్రాయిట్ అసోసియేషన్ తెలుగు వారు కూడా దీన్ని ఇలాగే కాపాడుతూ ఉండాలి. మీ అందరినీ చూడడం కంటే నాకు కావాల్సిన ఆనందం ఏం లేదు. ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నందుకే నాకు ఎంతో మధురమైన అనుభూతి కలుగుతోంది. భగవంతుడు అనుగ్రహిస్తే మళ్ళీ అవకాశం వస్తే మీ అందరినీ చూసే అవకాశం వచ్చిన రోజున మళ్ళీ నా జీవితంలో ఒక దీపావళిగా నేను భావిస్తా. మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. హ్యాపీ హ్యాపీ దీపావళి. మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. డెట్రాయిట్లో ఉన్న తెలుగు వాళ్ళందరికీ నా దీపావళి శుభాకాంక్షలు. హ్యాపీ దీపావళి, సేఫ్ దీపావళి. నేను తమ్మారెడ్డి భరద్వాజ్. డెట్రాయిట్ తెలుగు అసోసియేషన్ సభ్యులకు, ప్రవాస భారతీయులకు నా దీపావళి శుభాకాంక్షలు.